హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జయ. యాత్రా విశేషాలకు స్వాగతం అండి. ఈరోజు మా టీం అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నామండి. దానికి కారణం మాకు టెంపుల్ డ్యూటీ వచ్చిందండి. ఇదిగోండి, నా నేమ్ అయితే సెకండ్ ప్లేస్లోనే ఉన్నది. మా సేవ నిన్నటి నుంచే స్టార్ట్ అయ్యిందండి. ఇంతకు ముందులాగా సేవలు రోజు రోజు మార్చడం లేదండి. వీక్ అంతా ఒకటే సేవ ఇస్తున్నారు. అలాగే ఫస్ట్ రోజే చెప్పేస్తున్నారు ఎక్కడ అనేది. మాకైతే వెజిటబుల్ కటింగ్ వచ్చిందండి. టెంపుల్ డ్యూటీ వచ్చినట్టయితే మనకి సేవ అడ్జస్ట్ చేస్తారు, లేదంటే పర్మిషన్ ఇస్తారు. ఈరోజు ఫాస్ట్గా మాకు ఇచ్చిన వర్క్ అంతా కంప్లీట్ చేసేసి 1 గంట ముందు పర్మిషన్ తీసుకొని వెళ్ళిపోతామండి. టెంపుల్ డ్యూటీ వచ్చిందని చెప్తే 1 గంట ముందు పర్మిషన్ ఇచ్చేస్తారండి. మన వర్క్ కంప్లీట్ అవ్వకపోయినా కూడా వదిలేస్తారు, ఏమనరు. కానీ మనం సిన్సియర్గా మన వర్క్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నించాలి. గత వీడియోలో కూడా సొరకాయలే చూపించింది, ఇప్పుడు కూడా అవే చూపిస్తుంది. రోజు అవే కోస్తున్నారా అనుకోవద్దు. ప్రతిరోజు వీడియో తీయడం కుదరదు కదండి. ఒకరోజు పర్మిషన్ తీసుకొని వీడియో తీసాను. అసలు వీడియో అలౌ లేదు. ఈ మధ్య కాలంలో అయితే ఇన్స్పెక్షన్ కోసం సీనియర్ సిటిజన్స్ని కూడా వేస్తున్నారు కదండి. వాళ్ళంతా అబ్జర్వ్ చేస్తారనమాట. మనం ఇలా వీడియోలు తీసుకొని కూర్చున్నామంటే మనకి సేవ క్యాన్సిల్ కూడా చేస్తారు. అందుకని చాలా జాగ్రత్తగా సేవ చేయాలండి. ఇవాళ టెంపుల్ డ్యూటీ పడింది అంటే నిన్న సాయంకాలం నోటీస్ బోర్డులోనే నోటీస్ పెట్టేస్తారండి. టెంపుల్ డ్యూటీకి టీం లీడర్ పేరు. ఒక్కొక్కసారి టీంలో ఉన్న యాక్టివ్ మెంబర్కి సింగిల్గా కూడా టెంపుల్ డ్యూటీకి పిలిచే అవకాశం ఉన్నదండి. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఒకవేళ టీంతో కనుక శ్రీవారి సేవకి వెళ్తే, ఒకవేళ మీ టీం అందరికీ రాకపోయినా మీరు ఇండివిజువల్గా కూడా చెక్ చేసుకోండి. ఒక్కొక్కసారి అలా వచ్చే అవకాశం కూడా ఉన్నదని చెప్తున్నానండి. ఫైనల్గా ఇవాళ మా వర్క్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసి 1 గంట ముందే పర్మిషన్ తీసుకొని వెజిటబుల్ కటింగ్ చేసే హాల్లో నుంచి బయటకు వచ్చేసి సంతోషం పట్లకే ఇక్కడ వీడియో తీసుకుంటున్నామండి మేము. టెంపుల్ డ్యూటీ పడిందంటే మీరు ముందుగా ఈ విషయాలు అయితే గుర్తు ఉంచుకోవాలండి. గోర్లు ఉండకూడదు. వాళ్ళు కంపల్సరీగా చెక్ చేస్తారు. గోర్లు ఉంటే మీకు వెనక్కి బయటకు పంపించేస్తారు. చాలా బాధ అనిపిస్తుంది. అది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. మీ స్కార్ఫ్, ఐడి కార్డుతో పాటు ఒరిజినల్ ఆధార్ కార్డు ఖచ్చితంగా పట్టుకెళ్ళాలండి. ఆధార్ కార్డు తీసుకెళ్ళకపోతే మీకు అసలు సేవ ఇవ్వరండి, వెనక్కి పంపించేస్తారు. ఫోన్ అయితే అసలు పట్టుకెళ్ళకూడదు. మీకు టెంపుల్ డ్యూటీ ఏ టైంకి అయితే వచ్చిందో దానికన్నా 1 గంట ముందే వెళ్ళి అక్కడ ఉండాలండి. ఇంకో విషయం ఏంటంటే, మనకు ఒకవేళ టెంపుల్ డ్యూటీ వస్తే ఆనంద నిలయంలో ఉంటాం కదా, అలాంటప్పుడు మనం వాష్రూమ్కి గట్రా బయటికి రావడం కొంచెం ఇబ్బంది అవుతుందండి. అందుకని కొంచెం లైట్గా ఏదైనా తినేసి వెళ్ళడం బెటర్ అండి. మాకైతే రాత్రి 8 గంటల నుంచి సేవ అండి. 7 గంటలకల్లా రెడీ అయిపోయి అందరం ఫుల్ జోష్ మీద వెళ్తున్నాము. ఇంకా సేపట్లో మాకు తెలిసిపోతుంది ఎవరికి ఎక్కడ ప్లేస్మెంట్, ఎక్కడ సేవ ఇస్తారు అనేది. రాత్రి 8 గంటల నుంచి ఏకాంత సేవ వరకు మాకు సేవ ఉన్నదండి. అంటే రాత్రి 2 వరకు స్వామి ఎదురుగా కాకపోయినా ఎక్కడొచ్చినా కూడా ఆనంద నిలయంలో అయితే ఉంటాము. మా సేవ అయితే అయిపోయిందండి. ఇప్పుడు రాత్రి 2 అయింది టైము. రాత్రి 8 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా సేవలోనే ఉన్నాము. ఇదిగోండి, నాకైతే గ్రీన్ కార్డ్ వచ్చిందండి. నేను స్వామి ఎదురుగా జయ విజయల దగ్గర స్వామి ఎదురుగా సేవ అన్నమాట నాకు. ఇంకా సంతోషం మాటలతో చెప్పలేమండి. ఆ స్వామి ఎదురుగా ఉన్నంతసేపు కూడా స్వామికి ఎదురుగా ఉన్నాము కదా అని స్వామిని చూసుకుని ఉన్నామంటే ఇక్కడ లైన్ బ్లాక్ అయిపోతుందండి. మనం 1 సెకండ్ కూడా అశ్రద్ధగా ఉన్నామంటే ఫుల్ లైన్ బ్లాక్ అయిపోతుంది. ఇది ఒక్క సేవకులు మాత్రమే కాదండి, అక్కడ టెంపుల్ యాజమాన్యం స్టాఫ్ చాలామంది ఉంటారు. మనం 1 నిమిషం 1 సెకండ్ అశ్రద్ధ చేసినా కూడా మనల్ని వెనక్కి పంపించేస్తారు ఇక్కడ ఉండొద్దు అనేసి. పబ్లిక్ ఆ విషయం తెలియక సేవకులను తిడుతుంటారండి, తోసేస్తున్నారు, దర్శనం చేయనివ్వడం లేదని. అక్కడ జనాలు ఎక్కువ ఉంటే మరి ఏం చేస్తామో, తప్పదు కదా, అలాగా పుష్ చేయక తప్పదండి. ఇప్పుడు టైం అయితే రాత్రి 2:30 అయిందండి. మేము ఇంకా సేవా సదనకి వచ్చేసాము. ప్రతి 6 నెలలకి ఒకసారి శ్రీవారి సేవకి వెళ్ళొచ్చండి. నేనైతే సంవత్సరంలో 3 సార్లు వెళ్ళాను. అంటే 2024 జూలైలో ఒకసారి, 25 ఫిబ్రవరి, మళ్ళీ 25 సెప్టెంబరు, ఇలా 3 సార్లు అయితే వెళ్ళానండి. నాకు 3 సార్లు కూడా టెంపుల్ డ్యూటీ వచ్చింది. ఇదిగో చూడండి, ఇవన్నీ గుర్తుగా ఉంటాయని జాగ్రత్తగా దాచుకున్నానండి.
మీరు ఎప్పుడైనా శ్రీవారి సేవకు వెళ్ళారా? వెళ్తే మీ అనుభవం కమెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే అండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేసి హైప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు అండి. బాయ్. టేక్ కేర్ ఆఫ్ యూ.